Hi children, welcome back to this channel. I am Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 6th క్లాస్ సైన్స్ చాప్టర్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాప్టర్ 1 వచ్చేసి ద ఫుడ్ వి నీడ్. ఓకే, సో మనం బ్రతకాలి అంటే మనకు ఖచ్చితంగా ఫుడ్ కావాలి. ఫుడ్ ఎందుకు కావాలి? ఏదైనా వర్క్ చేయాలన్నా లేదా మన బాడీ మూమెంట్ ఉండాలన్నా కూడా మనకు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వితౌట్ ఫుడ్ ఈవెన్ వాటర్, సో ఇవి రెండు లేకుండా మనం ఉండలేము కదా. ఎగ్జాక్ట్లీ. సరే, మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే తీసుకున్నటువంటి ఫుడ్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది, సో దాని గురించి అంతా కూడా మనం ఈ లెసన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెర్నింగ్ అవుట్కమ్స్. మరి ఈ చాప్టర్ నుంచి మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే పీపుల్స్ విల్ బీ ఏబుల్ టు గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ దేర్ ఇంగ్రీడియంట్స్. మీ అందరికీ ఫుడ్ ఐటమ్స్ తెలుసు, లైక్ దోశ, ఇడ్లీ, బిర్యానీ, ఇటువంటివన్నీ మీరు ఫుడ్ ఐటమ్స్ చెప్పమంటే బాగా చెప్తారు. మరి ఈ ఫుడ్ ఐటమ్స్ చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఉంటాయి కదా, వాటినే మనం ఇంగ్రీడియంట్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఉప్మా చేయాలంటే మనకి ఏం కావాలి? రవ కావాలి, ఆనియన్, వెజిటబుల్స్, సాల్ట్, ఇటువంటివన్నీ కావాలి. వీటినే మనం ఇంగ్రీడియంట్స్ అంటాం అన్నమాట. ఓకే, దెన్ ఆస్క్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ ఫుడ్ సోర్సెస్. అదేవిధంగా ఈ చాప్టర్లో మీకు అందరికీ తెలుసు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. సపోజ్ మనం రైస్ అనగానే మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్ నుంచి అంటారు. అంటే వరి పంట నుంచి మనకు రైస్ వస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ ప్లాంట్స్ నుంచి. అండ్ దెన్ వాటర్. సో వాటర్ మీన్స్ ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రివర్స్, ట్యాప్స్, ఈ విధంగా చెప్తారు. ఓకే, అంటే ఇటువంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి. అండ్ ఇంకా మీకు ఫేవరెట్ అయినటువంటి ఫుడ్ ఏదైనా చెప్పుకోండి, చికెన్ బిర్యానీ. సో ఇక్కడ చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది? అనిమల్స్ నుంచి. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో ఆ విధంగా అనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ ప్రిజర్వేషన్. ఫుడ్ గురించి మీకు బాగా తెలుసు, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే బాగా చెప్పేస్తారు. కానీ అది ఎలా తయారు చేస్తారు? మీ ఇంట్లో మీ మదర్కి హెల్ప్ చేసి ఉంటారు మీరు. ఓకే, అండ్ మీలో చాలామందికి వంట కూడా వచ్చు, చిన్న చిన్నవి. ఓకే, అండ్ మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరు నేర్చుకొని ఉంటారు. మరి ఈ ఫుడ్ని ఎలా తయారు చేయాలి, తయారు చేసినటువంటి ఫుడ్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి. కొన్ని ఫుడ్ చూస్తే లైక్ పప్పు అనుకోండి, ఈరోజు చేస్తే రేపు ఆఫ్టర్నూన్కి బాగుండదు. అంటే దాని యొక్క అంటే చెడిపోతుంది అనమాట. స్మెల్ రావడము, లేదా టేస్ట్ చేంజ్ కావడము, నురగ రావడము, లైక్ ఈ విధంగా చెడిపోతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఫుడ్ చెడిపోకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫుడ్ స్టోర్ అవుతుంది. ఇంకా వడియాలు చూస్తూ ఉంటాం, అంటే సమ్మర్లో మనం వేసుకున్న వడియాలు ఇంకొక సమ్మర్లో వరకు మనం వాటిని వేయించుకొని తింటూ ఉంటాం. అంటే ఇక్కడ ఫుడ్ ఈ వడియాలు చెడిపోకుండా ఏ విధంగా ఉన్నాయి? దట్ వీ యాడెడ్ సాల్ట్. అండ్ అదేవిధంగా సన్కు మనం ఎండబెట్టింటాం. సో దట్ ఈస్ ద ఒక మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫుడ్ని ప్రిజర్వ్ చేయడంలో. ఓకే, అండ్ దెన్ ప్రిపేర్ అండ్ ప్రిజర్వ్ ఫుడ్. ఫుడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి, చెడిపోకుండా కాపాడుకోవడం. అప్రిషియేట్ డిఫరెంట్ ఫుడ్ సోర్సెస్. మనకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫుడ్ వస్తూ ఉంది, చెట్ల నుంచి అండ్ అనిమల్స్ నుంచి, ఇతర సోర్సెస్ నుంచి అంతా కూడా మనకు ఫుడ్ అవైలబుల్గా ఉంది కదా. ఎస్. అండ్ మినిమైజ్ ద వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే చాలా వరకు సిటీస్లో ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఒక రెస్టారెంట్కి, ఒక హోటల్కి వెళ్ళినామంటే ఒక ఫుడ్ని ఆర్డర్ చేస్తే దాంట్లో మ్యాక్సిమం ఇద్దరు తినొచ్చు, బట్ మనం ఒకరి కోసమే ఆర్డర్ చేసుకుంటాం. అంటే మిగతా ఫుడ్ అంతా ఏమవుతుంది? ఆటోమేటిక్గా వేస్ట్ అవుతుంది. కోర్స్ మనం దాన్ని పార్సల్ చేయించుకొని రావడం అది చేస్తూ ఉంటాం. మన ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ వండి దాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కుక్కలకి వేయడం వల్లనో లేదా అనిమల్స్కి పెట్టడం వల్లనో అది వేస్ట్ కాకుండా ఉండొచ్చు, కానీ పారేస్తూ ఉంటాం చూడండి. సో దట్ ఈస్ ద వేస్టేజ్ అనమాట. సో ఆ విధంగా మనం వేస్టేజ్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఈరోజు బాగా తింటున్నాం, కానీ బయట వెళ్ళి చూస్తే చాలామంది పిల్లలకి ఫుడ్ సరిగ్గా దొరకడం లేదు. ఓకేనా, మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు, న్యూస్లో, వీడియోస్లో చాలామంది పిల్లలు ఆకలికి తట్టుకోలేక చనిపోయిన వంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, దెన్ సో ఈ విధంగా మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాము. ఓకే,
ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చినారు. ఈ పిక్చర్ని చూడండి. కీర్తన అండ్ హర్ బ్రదర్ అభిషేక్ లివ్స్ ఇన్ ఏ విలేజ్. వన్ డే దే వెంట్ టు an exhibition. There they saw food stalls and bought some of their ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటి అంటే ఒక ఎగ్జిబిషన్ అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జిబిషన్లో చూసినట్టయితే మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? కొన్ని ఫుడ్ని అమ్ముతున్నటువంటి ఒక స్టాల్ ఉంది, అండ్ నెక్స్ట్ బొమ్మలు అమ్ముతున్నటువంటి స్టాలు, ఐస్ క్రీము, అండ్ నెక్స్ట్ ఆడుకోవడానికి, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జిబిషన్ అనగానే మనకి ఇంకా ఏమేమి ఉంటాయి? ఆట వస్తువులు కొనడము, నెక్స్ట్ గుర్రపు బండి మీద ఆడడము, అండ్ నెక్స్ట్ ట్రైన్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలకి వెళ్ళడానికి ట్రైన్స్. అటువంటివన్నీ కూడా మనం ఎగ్జిబిషన్లో చూస్తూ ఉంటాం. మనకి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చేది ఫుడ్ మెటీరియల్స్. అంటే అక్కడ మనకు గోబీ, పానీపూరి, లేదా పిజ్జా, బర్గర్ ఇటువంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కీర్తన అలాగే వాళ్ళ తమ్ముడు అభిషేక్ ఒక విలేజ్లో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళినారు. ఎవరు? కీర్తన అలాగే తన బ్రదర్ అయినటువంటి అభిషేక్. అక్కడ ఎగ్జిబిషన్లో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, గోబీ రైస్ ఇటువంటివన్నీ పెట్టి ఉంటారు. మనకు తెలుసు, మనం ఎగ్జిబిషన్లో చూసి ఉంటాం. అండ్ అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కున్నారనమాట వీళ్ళు. నెక్స్ట్ వెరైటీ ఆఫ్ ఫుడ్. మరి చెప్పండి, మీకు వెరైటీ ఆఫ్ ఫుడ్ ఏమేమి తెలుసో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓకే, స్పెల్లింగ్స్ మిస్టేక్ అయినా అండ్ డోంట్ వరీ, మీరు ఎలా చెప్పినా నాకు అర్థమవుతుంది. బట్ నేను ట్రై చేసుకుంటా, షార్ట్కట్ పెట్టినా ఓకే. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? ఇడ్లీ, వడ, దోశ టిఫిన్ ఐటమ్స్ అయితే. అండ్ రైస్ ఐటమ్స్ అయితే పుదీనా రైస్, లెమన్ రైస్, గీ రైస్, జీరా రైస్, బిర్యానీ, అండ్ కొత్తిమీర రైస్, దెన్ డిఫరెంట్గా పులిహోర, ఈ విధంగా చాలా ఉంటాయి రైస్ ఐటమ్స్. అండ్ పన్నీర్ ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఇక్కడ కొన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద యాక్టివిటీ 1. లుక్ అట్ ద ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద స్టాల్. ఎగ్జిబిషన్లో ఫుడ్ స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ స్టాల్లో ఉన్నటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంట. ఇక్కడ చూద్దాం ఏంటి అవి. రైస్, ఫిష్ కర్రీ, బ్యాంబూ చికెన్. బ్యాంబూ చికెన్ మీ పేరెంట్స్తో కలిసి మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి ఉంటే బ్యాంబూ చికెన్ తినే ఉంటారు. అంటే ఇక్కడ బ్యాంబూస్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటి లోపల ఈ చికెన్ మిక్చర్ని అంతా కూడా వేసి బాగా కాలుస్తారనమాట. సో వెరీ ఎమ్మీ టేస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్తో పాటు బయటికి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, పెద్ద పెద్ద రెస్టారెంట్లో కాకుండా మనకు లోకల్లో కూడా చాలా ఉంటాయి కొన్ని ప్లేసెస్లో. ఓకే, విజిటేషన్ ప్లేసెస్లో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్, స్ప్రౌట్స్ అంటే మొలకలు వచ్చిండేవి మీరు అర్లీ మార్నింగ్ తింటూ ఉంటారు. మీ పేరెంట్స్ చాలా వరకు తినిపిస్తూ ఉంటారు. ఓకే, సో దే ఆర్ వెరీ హెల్తీగా ఉంటాయి అన్నమాట. అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ కీర్. ఇంకా మనం ఇంట్లో పండగలు వచ్చినా లేదా వారానికి ఒకసారి అన్నా కూడా మనం స్వీట్ ఐటెం తింటూ ఉంటాం. ఓకే, అండ్ దెన్ వడ, పొట్టికల్లో, కివీ, పొటాటో స్టిక్స్, రాగి సంగటి, రోజ్ మిల్క్, జాక్ ఫ్రూట్, గులాబ్ జామున్, లడ్డు, యాపిల్స్. చూడండి ఇక్కడ ఫుడ్ స్టాల్స్లో ఎన్నెన్ని ఐటమ్స్ ఉన్నాయో కదా. ఎగ్జాక్ట్లీ. వీటిలో మనం అన్నీ కూడా తిన్నటువంటి ఫుడ్ ఐటమ్సే. మీరు తినని ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ బ్యాంబో స్టిక్ కావచ్చు, లేదంటే పొట్టికల్లు కావచ్చు. ఓకే, టేబుల్ 1. రైట్ ద నేమ్స్ ఆఫ్ ద అబోవ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. సరే, మరి ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో మనం ఫుడ్ ఐటమ్స్ని రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఏం తినాలనుకుంటున్నారు? ఐ లైక్ టు ఈట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి స్టాల్లో. మీకు అన్నీ నచ్చుతాయా? అన్నీ నచ్చినా మీరు ఏవో ఒకటో రెండో కొంటారు కదా. మీరు ఏం తినాలనుకుంటున్నారు? సెకండ్ టేబుల్ కాలం వచ్చేసి ఐ డోంట్ లైక్ టు ఈట్. మీరు ఏం తినకూడదు అనుకుంటున్నారు? ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ బిఫోర్. థర్డ్ కాలం వచ్చేసి ఇంతవరకు మీరు ఆ ఫుడ్ ఐటమ్ని తినలేదు అని అర్థం. అంటే ఆ కాలంలో మీరు తినలేని ఫుడ్ ఐటమ్స్, ఇంతవరకు ఎప్పుడు నేను టేస్టే చేయలేదు, తినలేదు, అటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పైన ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. ఇంతవరకు నేను ఈ ఫుడ్ ఐటమ్స్నే చూడలేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటి?
ఇప్పుడు నాకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినాలని ఉంటుంది. కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేను అసలు చూసి ఉండను. ఐ మీన్ టేస్ట్ కూడా చేసి ఉండను. సో నాకు వేరే ఉంటాయి. అండ్ మీలో కొంతమంది బాగా రిచ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా, లేదా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కువగా బయటకు పిలుచుకొని పోతున్న వాళ్ళు ఉన్నా, మీకు ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా టచ్ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఫిలప్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ తినాలనుకునేది ఏంటి అంటే బ్యాంబూ చికెన్. ఓకే, నాకు అది కావాలి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్కి వచ్చినట్టయితే నేను కివీ యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే కివీ చాలా మంచిది కాబట్టి, నాకు హెల్త్ పరంగా నేను అది లైక్ చేస్తాను కాబట్టి, విటమిన్ సి ఉంటుంది, అందుకే కివీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ మన ఇంట్లో దొరుకుతాయి, ఇంకా మనం బయట కొనాల్సినటువంటి అవసరం లేదు. అండ్ దెన్ ఇంకా మనం ఏమి ఇష్టం పడతాం, ఐస్ క్రీమ్. సో ఇవి మనకి ఇష్టమైనటువంటి ఫస్ట్ కాలంలో ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ కాలంలో మనం ఏమేమి ఫిలప్ చేయొచ్చు, ఐస్ క్రీమ్, అండ్ నెక్స్ట్ బ్యాంబూ స్టిక్, అండ్ నెక్స్ట్ కివీ. ఇవి నేను తినాలనుకున్నాను, నాకు వద్దు అంటే నాకు తినడం ఇష్టం లేదు అనేటువంటి ఫుడ్ ఐటమ్స్ అంటే ఏంటి అంటే ఫిష్ కర్రీ నాకు తినాలని లేదు. అండ్ దెన్ రైస్ కూడా నాకు తినాలని లేదు. అండ్ దెన్ లడ్డు కూడా నాకు తినాలని లేదు. ఈ విధంగా నాకు నచ్చిండే నేను రాస్తాను, మీకు నచ్చిండే కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ బిఫోర్, నేను ఈ ఫుడ్ని అస్సలు తినలేదు అని మీకు ఏమైనా ఉన్నాయా? సో మీకు ఏమైనా అనిపిస్తారా అండి, దీంట్లో నేను అన్నీ తినేసినాను. ఓకే, దెన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ నేను ఇంకా ఇంతవరకు చూడలేదు అంటే ఇవన్నీ నేను చూశాను, ఇవన్నీ నేను తిన్నాను కాబట్టి నాకేం లేవు. మీకేమైనా అలా ఉంటే రాయాల్సి ఉంటుందన్నమాట టేబుల్లో. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఓకే, యాక్టివిటీ 2, వాట్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే? మేక్ ఏ లిస్ట్, ఆస్క్ యువర్ క్లాస్మేట్స్ వాట్ దే ఏట్ ఎస్టర్డే అండ్ రైట్ ఇన్ ద టేబుల్ బిలో. సరే, మరి ఈ యాక్టివిటీ 2లో ఏం చేయాలి అంటే, మీరు నిన్న ఫుడ్ తింటారు, టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, లేదా డిన్నర్ కావచ్చు, ఏదో ఒకటి తినుంటారు కదా. సో తిన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ని ఒక లిస్ట్ మాదిరిగా చేసి ఈ టేబుల్లో రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా అడగాలి, ఏమేమి తిన్నారు, ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, లిస్ట్ చెప్పు అని. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, కీర్తన అటువంటి ఒక స్టూడెంటు, తను నిన్న తిన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే దోశ చట్నీ తినిందంట. అండ్ సపోజ్ బి అనేటువంటి పర్సన్ ఏం తినండొచ్చు, సో బి అనేటువంటి పర్సన్ లేదా బిర్యానీ తినుండొచ్చు. ఓకే, బి అనేటువంటి పర్సన్ బిర్యానీ తినుండొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి సి అనుకుందాం. సో థర్డ్ పర్సన్ ఏం తినుండొచ్చు, ఇడ్లీ చట్నీ తినుండొచ్చు. ఫోర్త్ పర్సన్ వచ్చేసి డి అనుకుందాం. ఇతను ఏం తినడొచ్చు, మీల్స్ అంటే అన్నం, పప్పు, సాంబార్, పెరుగు, ఈ విధంగా. అండ్ మీరు కూడా ఏదో ఒకటి తినింటారు కదా నిన్న, ఒగ్గాని, మిర్చి, అండ్ నెక్స్ట్ పొంగనాలు, లేదా రైస్ ఐటమ్స్, లెమన్ ఐస్, అండ్ ఈ విధంగా ఏవో ఒకటి తినింటారు కదా. ఆ ఫుడ్ ఐటమ్స్ అని కూడా మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఈరోజు నేను దోశ చట్నీ తినొచ్చినానంటే, అవునా మా ఇంట్లో కూడా దోశ చట్నీ చేశారు ఈరోజు అని మీరు వింటూ ఉంటారు కదా. అంటే ఒక్కొక్క రోజు ఇంట్లో సేమ్ చేసి ఉండొచ్చు, మా ఇంట్లో ఏం చేసి ఉంటారో రేపు మీ ఇంట్లో సేమ్ చేసి ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. టేబుల్ అంతా ఫిలప్ చేసినాక ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, చూడండి. డిడ్ ఆల్ ద స్టూడెంట్స్ ఈట్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్? అందరూ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారా? కొంతమంది ఏమో దోశ చట్నీ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో రైస్, బిర్యానీ, లెమన్ రైస్, సేమియా, మ్యాగీ, ఉప్మా, అంటే డిఫరెంట్గా చెప్తున్నారు. అందరూ ఒకటే తింటున్నారా అంటే అఫ్కోర్స్ అందరూ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నప్పటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ ఐటెం తింటూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆర్ దేర్ ఎనీ కామన్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద అబౌవ్ లిస్ట్? సో పైన అబౌవ్ లిస్ట్లో చూసుకున్నట్టయితే దోశ చట్నీ, ఇడ్లీ చట్నీ, రైస్ దాల్ వెరీ కామన్ అనమాట. రైస్, దాల్, కర్డ్. ఖచ్చితంగా అందరూ ఏం తిన్నాకున్నా అన్నం, పప్పు, పెరుగు, లేదా అన్నం, రసం, పెరుగు, ఖచ్చితంగా ఇవి 3 ఉండే ఉంటాయి. ఎగ్జాక్ట్ కదా. ఎస్. అండ్ ప్రిపేర్ మెనూ చార్ట్ ఆఫ్ ద ఫుడ్ సర్వ్డ్ ఫర్ ఏ వీక్ డ్యూరింగ్ మిడ్ డే మీల్ ఇన్ యువర్ స్కూల్.
మరి మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతూ ఉంటారు, అండ్ రోజు ఒకే విధంగా పెడతారంటే అలా పెట్టరు కదా. ఎస్. సో ఒక వీక్లో మండే ఒక ఫుడ్ ఉంటుంది. మండే లెమన్ రైస్ పెడతారు. నెక్స్ట్ సెకండ్ డే ఏం పెడతారు, పలావ్ పెడతారు అనుకోండి. అండ్ థర్డ్ డే అన్నం పప్పు, అదే ఐ మీన్ వెన్స్డే రైస్ దాల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్ కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అన్నం సాంబారు బనానా ఇవ్వచ్చు. అంటే ఈ విధంగా మీల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఒకే రోజు చేసేవి చేస్తారా అంటే నో. We take different types of food every day, but some food items like rice, dal and vegetables are common. On special occasions we eat a variety of food items. What are the food items made of? సరే, మరి మనం ప్రతిరోజు తినేటువంటి ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ అందరూ అవే ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పటికీ కూడా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం అన్నమాట. ఓకే. అండ్ చపాతీ, వెజిటబుల్ కర్రీ, పూరి, ఆలు కర్రీ, ఈ విధంగా. అండ్ చాలా కామన్గా చూసుకున్నట్టయితే అందరూ ఎక్కువగా తినేటువంటి ఫుడ్ వచ్చేసి రైస్, దాల్ లేదా వెజిటబుల్ కర్రీ ఏదైనా కావచ్చు. కానీ కొన్ని అకేషన్స్ ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు, లేదా ఇంట్లో పండగలు ఉన్నప్పుడు, లేదా ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు, బర్త్డే ఉన్నప్పుడు, యానివర్సరీ ఉన్నప్పుడు మనం వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం. కామన్ కాకుండా వెరైటీస్ చూస్తూ ఉంటాం. పన్నీర్ రైస్ లేదా పన్నీర్ బటర్ మసాలా, అండ్ దెన్ మష్రూమ్ కర్రీ, ఈ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం. పాయసం, ఓకే, ఫ్రూట్ సాలెడ్, ఈ విధంగా అనమాట. మరి ఈ ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా తయారు చేస్తారు? ఓలికలు కదా, ఇటువంటివన్నీ కూడా ఎలా తయారు చేస్తారు మీకు ఏమైనా తెలుసా? సో తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ యూ నో? మీకు తెలుసా? మీకు ఏం తెలుసో తెలీదో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. World Food Day is celebrated every year across the world on 16th October. It's an annual celebration in the honor of the foundation date of FAO, Food and Agriculture Organization, launched by the United Nations in the year 1945. The aim of celebration of this day is to promote worldwide awareness and action for those who suffer from hunger and for the need to ensure food security and nutritious diets for all. World Food Day adopts a different theme each year. సరే, సో ఫుడ్ గురించి మనం ఇంతగా చెప్పుకుంటున్నాం కదా. సరే, మరి ప్రతి సంవత్సరము ప్రపంచమంతటా, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచమంతటా కూడా అక్టోబర్ 16న వరల్డ్ ఫుడ్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారంటే 1945లో యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ని స్థాపించింది అనమాట. సో ఆ రోజు స్థాపించింది కాబట్టి మనం వరల్డ్ ఫుడ్ డేని జరుపుకుంటూ ఉన్నాము. నిజానికి వరల్డ్ ఫుడ్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రపంచమంతటా కూడా అవేర్నెస్ ఇవ్వడానికి. మనం ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉంటాము కదా, అండ్ ఫుడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంటాయి? ప్లాంట్స్ నుంచి వస్తాయి. మరి అటువంటి ప్లాంట్స్ని మనం స్పాయిల్ చేయకుండా, నాశనం చేయకుండా, డ్యామేజ్ చేయకుండా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఆకలితో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ని అందించడానికి, అండ్ ఏ విధంగా మనం ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంత వండుకోవడం. అండ్ ఫుడ్ తింటున్నామంటే పనికి మాలిన ఫుడ్ అంటే ఈ జంక్ ఫుడ్స్ తింటూ ఉంటాం మనం. ఈ జంక్ ఫుడ్స్ వల్ల నో యూజ్ అనమాట. అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయి మన హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తాయి. అందుకని చెప్పి మనం న్యూట్రిషియస్ ఫుడ్ని, అంటే మన హెల్త్కి చాలా అవసరమైనటువంటి విటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి ఫుడ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇటువంటి అవేర్నెస్ కల్పిస్తూ వరల్డ్ ఫుడ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇప్పటి నుంచి మీరు కూడా ఫుడ్ని వేస్ట్ చేయకుండా అండ్ ఎంత కావాలో అంత తిని మిగతాది బయటికి పారేయకుండా, కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలు లేదా కాకులు, పిచ్చుకలు, ఇవన్నీ బర్డ్స్ వస్తూ ఉంటాయి. సో వాటికి పెట్టినట్టయితే ఫుడ్ వేస్ట్ కాకుండా ఎవరికో ఒకరికి కడుపు నింపుతుంది అనమాట. ఓకే. ఫుడ్ ఇంగ్రీడియంట్స్. ఫుడ్ అనగానే మనందరికీ నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. మరి ఫుడ్ తయారు చేయడానికి ఏమేమి కావాలో అది మీకు తెలుసా? సరే, మీ ఇంట్లో మీ అమ్మని చూస్తూ ఉంటారు.
పప్పు చేయాలంటే ముందుగా ఆకుకూర లీఫీ వెజిటబుల్ తెచ్చుకుంటుంది. అండ్ నెక్స్ట్ దాల్, వాటరు, లైక్ చిల్లీస్, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే లీఫీ వెజిటబుల్స్ అండ్ దాల్ అండ్ వాటర్. ఓకే, ఎస్. సరే, మరి ఈ థర్డ్ యాక్టివిటీ ఏంటి అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్. అంటే ఫుడ్ తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలి. Sasi wanted to eat something special on Sunday. He asked his mother to make pulihora. He wanted to know what materials are required to make pulihora. He asked his mother to list out the materials required to make pulihora. Here is the list. ఓకే, శశి అనేటువంటి ఒక పర్సను సండే ఏదో స్పెషల్గా తినాలనిపించింది. ఇంకా మామూలుగా మండే నుంచి సాటర్డే వరకు మనం స్కూల్కి పోతూ ఉంటాం, మనకు ఏదో ఒకటి చేసి క్యారెట్లో వేసి ఇస్తూ ఉంటారు, లేదా మన స్కూల్లో ఏదో పెట్టింది మనం తింటూ ఉంటాం. అందుకని చెప్పి సండే స్పెషల్ కాబట్టి ఏదో కొత్తగా తినాలనిపించింది శశికి. వాళ్ళ అమ్మను పోయి పులిహోర చేయమని శశి అడిగాడు. సో అలాగే వాళ్ళ అమ్మని కనుక్కున్నాడు అనమాట. పులిహోర చేయడానికి ఏమేమి మెటీరియల్స్ కావాలి అని తను కనుక్కోవడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని లిస్ట్ ఇచ్చారు. ఏంటి ఆ లిస్ట్ అంటే ఈ లిస్ట్లో ఐటమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఐటమ్స్ అంటే రైస్, ఆయిల్, సాల్ట్, టామరిండ్, చిల్లీస్, టర్మరిక్, అసఫోటిడా, ఎక్సెట్రా. పులిహోర చేయడానికి ఏమేమి కావాలి? రైస్ కావాలి, అండ్ నెక్స్ట్ ఆయిల్, ఉప్పు, చింతపండు, చిల్లీస్ అంటే మిరపకాయలు, టర్మరిక్ పసుపు, అండ్ నెక్స్ట్ ఇంగువ. ఓకే, సో ఇంగువ కావాలన్నమాట. ఇవి పులిహోర చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. Sasi was surprised to know that to cook boiled rice we need only two materials, raw rice and water. But to make pulihora we need many other things. To prepare different kind of food items we need different materials. The materials that are required to prepare food are known as ingredients. సరే, పులిహోరకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా ఒక లిస్ట్లో తయారు చేసుకోవడం జరిగింది. శశికి ఒక డౌట్ వచ్చిందనమాట. మనం అన్నం వండుకోవాలంటే కేవలం రైస్, వాటర్ ఉంటే చాలు, పులిహోర వండడానికి ఇన్ని ఐటమ్స్ కావాలి మనకు అని చెప్పి అతనికి సర్ప్రైజ్ అయిందనమాట. అంతే కదా, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని మనం తయారు చేయడానికి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కావాలి. అంటే ఏ ఫుడ్ని అయితే మనం తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అంటే మెటీరియల్స్ని తీసుకుంటున్నామో వాటినే మనం ఇంగ్రీడియంట్స్ అంటాము. List out some food items and mention the ingredients required to prepare them in the table given below. సరే, ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పండి. ఫుడ్ ఐటమ్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద టేబుల్ 3. సపోజ్ మనం బిర్యానీ తీసుకుందాం. సో బిర్యానీ చేయడానికి ఏమేమి కావాలి? రైస్, నాన్ వెజ్ అయితే చికెన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ. సో మనమంతా వెజ్ బిర్యానీ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ వెజిటబుల్స్ కావాలి, రైస్ కావాలి, అండ్ స్పైసెస్ అంటే లవంగం, ఇలాచీ, చెక్క, ఇటువంటి స్పైసెస్ కావాలి, కారం, అల్లం వెల్లుల్లి, ఇటువంటివన్నీ కావాలి. అండ్ నెక్స్ట్ వాటర్, సాల్ట్, ఇవన్నీ. నెక్స్ట్ ఫుడ్ ఐటెం తీసుకోండి. నెక్స్ట్ ఫుడ్ ఐటెం వచ్చేసి లెమన్ రైస్ అనుకోండి. ఓకే, లెమన్ రైస్ చేయడానికి ఏం కావాలి మనకు? ఫస్ట్ రైస్, లెమన్, సాల్ట్, అండ్ దెన్ ఆయిల్, టర్మరిక్, ఇవన్నీ మనకి కావాలి. అండ్ ఈ విధంగా మీకు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కొన్ని వేరే ఉంటాయి కదా, ఆ ఫుడ్ ఐటెం రాయాలి. అలాగే ఆ ఫుడ్ చేయడానికి ఏమేమి కావాలి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ టేబుల్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. When you buy packed food like biscuits, cool drink, etc., you will find their ingredients written on the wrappers. సరే, మీరందరూ బయట ప్యాక్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు. బిస్కెట్లు కావచ్చు, కుర్కురేలు కావచ్చు, చిప్స్ కావచ్చు, లేదా కూల్ డ్రింక్ ఏమన్నా తీసుకుంటూ ఉంటారు కదా, ప్యాకెడ్ ఫుడ్ ఐటమ్స్, చిప్స్, ఇవన్నీ. ఆ
ప్యాక్ చేసినటువంటి కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద చూడండి మీరు బ్యాక్ సైడ్ దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసింటారు. అంటే చిప్స్ తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, చిప్స్ పొటాటో, ఆయిల్, సాల్ట్ కదా, అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఫుడ్ అంటే ఏమేమి తయారు చేయడానికి ఏమేమి వాడినారు. మనం బిస్కెట్లు చూసినట్టయితే వీట్ అంటే గోధుమతో తయారు చేసిండే కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, లేదా మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అని ఉంటాయి. దాంట్లో వీటు, రాగి, జొన్నలు ఇవన్నీ మిక్స్డ్ చేసి మల్టీగ్రెయిన్ అంటే అన్నీ మిక్స్డ్ చేసినటువంటి గ్రెయిన్స్ నుంచి తయారు చేసినటువంటి బిస్కెట్లు కూడా ఉంటాయి కదా. నెక్స్ట్ టైం మీరు ఏదైనా కొన్నప్పుడు ర్యాపర్ మీద చూడండి, ఆ ఫుడ్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. డూ యూ నో, మీకు తెలుసా? అకార్డింగ్ టు UNDP, United Nations Development Program, up to 40% of the food produced in India is wasted. According to FAO, Food and Agriculture Organization estimates in the state of food security and nutrition in the world 2018 report, 195.9 million people are undernourished in India. సరే, UNDP ప్రకారంగా అంటే UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారంగా ఇండియాలో 40% ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారనమాట. చూడండి మన ఇండియాలో ఎంత ఫుడ్ని వేస్ట్ చేస్తున్నామో. మనకు ఎంత ఫుడ్ కావాలో అంత తయారు చేసుకొని తినకుండా నెక్స్ట్ అర్లీ మార్నింగ్ నెక్స్ట్ మరుసటి రోజు మనం అన్నాన్ని పడేస్తున్నాం. ఓకే, అండ్ ఒక ఊర్లోనే ఇంత చేస్తే టోటల్ ఇండియా వాడు ఎంత వేస్ట్ చేస్తుండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారంగా వీళ్ళు స్టడీ చేసింది ఏంటి, ఎస్టిమేట్ చేసింది ఏంటి అంటే 2018లో ప్రపంచంలోనే ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ అంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2018 ఏం రిపోర్ట్ చేసిందంటే ఇండియాలో 195.9 మిలియన్ పీపుల్ అండర్ నరిష్ కింద ఉన్నారు. అంటే సరైనటువంటి ఫుడ్ లేకుండా ఉన్నారనమాట. వాళ్ళకు రోజు ఫుడ్ దొరకడమే చాలా కష్టం. ఓకే, దెన్ సో రిమైనింగ్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.